ఈ మధ్య అమెరికాకి ఏమైంది? అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ప్రపంచ పెద్దన్నగా చలామణి అయ్యే ఛాన్స్ ఉన్న ఆ దేశం ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంది? ఒక దేశం గర్వంగా చెప్పుకోవాల్సిన అనౌన్స్మెంట్ను డొనాల్డ్ ట్రంప్ ఎలా చేశాడో చూడండి. ప్రపంచ మీడియా కెమెరాలన్నీ తన వైపు చూస్తుండగా వైట్ హౌస్ ప్రెస్ రూమ్లో నిలబడి ట్రంప్ ఒక బాంబు పేల్చాడు. నేను భారతదేశంపై 50% భారీ టారిఫ్ వేస్తున్నాను. ఇక మీదట మన అమెరికా మందుల కోసమో, బియ్యం కోసమో, పత్తి కోసమో, లేదంటే జ్యువెలరీ కోసమో ఇండియా లాంటి చిన్న దేశాల దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ ఇకపై మేమే అమెరికాలో తయారు చేసుకుంటామని వైట్ హౌస్లో అనౌన్స్ చేశాడు ట్రంప్ తాత. ఇది ఏ దేశానికైనా గొప్ప అనౌన్స్మెంట్ అనిపిస్తుంది కదా? కరెక్టే. కానీ మన దేశాన్ని తక్కువ చేయాల్సిన అవసరం ఏముంది? మన మీద ట్యాక్స్లు భారీగా వేయాల్సిన కర్మ ఏం పట్టింది? ఈరోజు అంటే అక్టోబర్ 1, 2025 అమెరికా చరిత్రలో ఈ తేదీని ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ ఒక్కరోజే అమెరికాకు ఒకటి కాదు 2 పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఒక పక్క భారతదేశానికి బుద్ధి చెప్పాలని మన దేశం నుంచి వచ్చే మందులపై ఏకంగా 100% ట్యాక్స్ బాధేశారు. ప్రపంచ ఫార్మసీగా పేరున్న మన ఫార్మా ఇండస్ట్రీపై ఇది డైరెక్ట్ అటాక్. కానీ అసలు కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఆ స్టోరీ ఏంటో, ట్విస్ట్ ఏంటో ఈరోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్స్తో చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. అమెరికా మన దేశం మీద ఈ ఫైనాన్షియల్ దాడి మొదలుపెట్టిన రోజే వాళ్ళ దేశంలోనే వాళ్ళు పెద్ద చిక్కుల్లో పడ్డారు. అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్డౌన్ మొదలైంది. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు అయిపోయి ప్రభుత్వ కార్యకలాపాలు మొత్తం ఆగిపోయాయి. ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుంది ట్రంప్ పరిస్థితి. ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ట్రంప్ దూకుడుగా తీసుకున్న ఈ పన్నుల విధానాలే అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ను నిండా ముంచేశాయి. ఒకవైపు ట్రంప్ మనకు పాఠం నేర్పించాలని చూస్తుంటే మరోవైపు ఆయన సొంత ఇంట్లోనే పొయ్యి వెలగడం లేదు. బడ్జెట్ విషయంలో కాంగ్రెస్కు ట్రంప్కు మధ్య గొడవ జరగడంతో ఏకంగా 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు లేకుండా ఇళ్ల దగ్గరే ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. చివరికి హెల్త్ కేర్ లాంటి అత్యవసర సేవలకు కూడా ముప్పు వాటిల్లింది. ఒక పక్క ఇండియా నుండి మందులు రాకుండా ఆపేస్తున్నాడు, మరోపక్క తన సొంత దేశంలోనే ఆరోగ్య సేవలు కుప్పకూలిపోతున్నాయి. తన గోతిని తానే తవ్వుకున్నట్టయింది అమెరికా పరిస్థితి. అయినా ట్రంప్ గర్వంగా ఇలా ప్రకటించాడు: అమెరికా ఒక స్వేచ్ఛా దేశం, ప్రపంచంలోనే గొప్ప శక్తి, మనం ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. రేపు ఇండియా మనకు ఏదైనా ఇవ్వనన్నా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే ఆ వస్తువు మన దేశంలోనే తయారవుతుంది అని గొప్పలకి పోయాడు. ఈ మాటలు వింటే ఏ దేశ పౌరుడికైనా గర్వంగానే ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్ డిపెండెన్సీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ నిజ జీవితంలో ప్రపంచం ఇలాగే నడుస్తుందా? ప్రతి దేశం ప్రతి విషయంలోనూ సొంతగా నిలదొక్కుకోవడం సాధ్యమేనా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు అరబ్ దేశాల దగ్గర బోలెడంత చమురు నిల్వలు ఉన్నాయి. అయినా వాళ్ళు కూడా తమ ప్రజల కడుపు నింపడానికి ఇతర దేశాల నుండి బియ్యం దిగుమతి చేసుకోవాల్సిందే. ఎందుకంటే మండు టెండలో ఎడారిలో బియ్యం పండదు కదా. అలాగే అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యంత మోడర్న్ టెక్నాలజీ ఉంది. కానీ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు తయారు చేయాలంటే దానికి కావలసిన ముడి పదార్థాల కోసం ఇప్పటికీ ఇండియా, చైనాపై ఆధారపడాల్సిందే. లెక్కలు చూస్తే అమెరికా తనకు కావలసిన జనరిక్ మందుల్లో 90% ఇండియా మరియు చైనా నుంచే కొనుగోలు చేస్తుంది. కానీ ట్రంప్ మాత్రం ఇకపై అమెరికాలోనే మందులు తయారు చేస్తానని గొప్పలు చెబుతున్నాడు. ఈ మాటల మాంత్రికుడు చెప్పిన ఈ అబద్ధపు ప్రచారమే అమెరికా ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. ఇండియా ఇప్పుడు అమెరికాకు పంపించాల్సిన మందుల షిప్మెంట్ను ఆఫ్రికా మరియు యూరోప్ దేశాలకు మళ్లించింది. ఎస్, మీరు విన్నది నిజమే. ట్రంప్ అక్టోబర్ 1 నుంచి మన మందులపై 100% ట్యాక్స్ వేసి మన ఫార్మా కంపెనీలను దెబ్బ కొట్టాలని చూశాడు. నష్టాలు వస్తాయి, కానీ అది కొద్ది కాలం మాత్రమే. ఎందుకంటే చదరంగంలో ఇండియా తన ఎత్తు వేసేసింది. బహుశా అమెరికా ఒక విషయం మర్చిపోయినట్టుంది. ఇండియా కేవలం వాళ్లకు మాత్రమే మందులు అమ్మడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలకు మనం ప్రాణాలను కాపాడే మందులను ఎగుమతి చేస్తున్నాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ లెక్కలు చూడండి. 2024లో మనం అమెరికాకు $3.6 బిలియన్ విలువైన మందులను అమ్మితే 2025 మొదటి 6 నెలల్లోనే అది $3.7 బిలియన్ పెరిగింది.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమెరికా మనపై ఎంతగా ఆధారపడి ఉందో. ఎప్పుడైతే ఇండియా నుండి మందుల సరఫరా తగ్గిందో వెంటనే అమెరికా హాస్పిటల్స్లో మందుల కొరత మొదలైంది. రోగులకు ట్రీట్మెంట్ చేయడం కష్టంగా మారింది. మరి అమెరికాలో మందులు తయారు చేస్తానని కలలు కంటున్న ట్రంప్ వాటిని ఎలా తయారు చేస్తాడు? ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తాడు? ముడి పదార్థాలు లేకపోతే మాంసం తినే ఆవుల పేడతో మందులు తయారు చేస్తాడా ఏంటి? ఒకవేళ ముడి పదార్థాలు ఉన్నా రాత్రికి రాత్రే మందులు సృష్టించగలడా? ఒక కొత్త మెడిసిన్ కనిపెట్టాలంటే ఏళ్ల తరబడి రీసెర్చ్ చేయాలి, లెక్కలేనన్ని టెస్టులు నిర్వహించాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO నుండి సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్కు 5 నుంచి 15 ఏళ్ళు పడుతుంది. ట్రంప్ సొంత అడ్వైజర్ స్టీఫెన్ మూర్ కూడా ట్రంప్ తనను తాను గొప్పగా చూపించుకునే ప్రయత్నంలో అమెరికా ప్రజలకే హాని చేస్తున్నాడు అని హెచ్చరిస్తున్నాడు. ఒకవైపు అమెరికా షట్డౌన్తో సతమతమవుతుంటే మరోవైపు ఈ ట్యాక్స్ గేమ్ ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అమెరికా జేబులే ఖాళీ అవుతున్నప్పుడు ట్రంప్ మన దేశం మీద ఎంత ద్వేషం పెంచుకోగలడు? ఈ ద్రోహాన్ని ఎదుర్కోవడానికి మన ఫార్మా ఇండస్ట్రీ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. అమెరికాపై ఆధారపడడాన్ని పూర్తిగా ఆపేయాలి. మొదటి అడుగు అమెరికాను వదిలేసి ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియాలో కొత్త మార్కెట్లను పట్టుకోవడం. రెండో పెద్ద ప్లాన్ ఏంటి అంటే మనకు మందుల తయారీకి ముడి పదార్థాలు ఇచ్చే చైనాకే మనం తయారు చేసిన మందులను అమ్మడం. దీనివల్ల వ్యాపార నష్టాలు తగ్గుతాయి. మూడోది రష్యా, నెదర్లాండ్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో మన బలాన్ని, బిజినెస్ని పెంచుకోవడం. కాలం ఎలా మారిపోయిందో చూడండి. 2020లో కరోనాతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్నప్పుడు ఇదే ట్రంప్ మన దేశం నుండి హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే మందు కోసం సహాయం అడిగాడు. అప్పుడు ఇండియా సహాయం చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా బెదిరించాడు. ఇది ఆరంభం మాత్రమే. ఆగస్టు నాటికి ఈ ట్యాక్స్లు 250%కి పెంచుతామని ట్రంప్ బెదిరించారు. వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, మన ఫార్మా ఇండస్ట్రీ నడ్డి విరగ్గొట్టాలి. కానీ కథలో అసలైన ట్విస్ట్ అప్పుడే వచ్చింది. అమెరికా ప్రభుత్వంలోనే కొత్త గొంతులు వినిపించడం మొదలయ్యాయి. బిజినెస్ ట్రేడింగ్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఈ పన్నులను ఎత్తివేయవచ్చని సూచించారు. ఏం చేయాలో తెలియక అమెరికా తలపట్టుకుంది. అమెరికా మనకు తలుపులు మూసేస్తుంటే అదే సమయంలో ప్రపంచంలో మరో మూల ఒక అగ్రరాజ్యం మన కోసం తన చేతులు చాచింది. ఎవ్వరూ ఊహించని విధంగా చైనా తెరపైకి వచ్చింది. అమెరికా 100% ట్యాక్స్ వేస్తే చైనా మన ఫార్మా ఉత్పత్తులపై ఉన్న 30% ఇంపోర్ట్ టారిఫ్ 0కి తగ్గించేసింది. ఇది చైనా వేసిన పక్కా ప్లాన్. అమెరికా మనల్ని శత్రువుగా చేసుకుంటే చైనా మనల్ని తన అతిపెద్ద కస్టమర్గా మార్చుకుని దగ్గరకు లాక్కుంటుంది. ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీ ఒక ఇంపార్టెంట్ స్టేజ్లో ఉంది. అమెరికా పెట్టిన ఒత్తిడి మనకు ఒక రకంగా వరంగా మారింది. చెడపకుర్ర చెడేవు అన్నట్టు అమెరికా మనల్ని దెబ్బతీయాలని చూసి తనే దెబ్బతింది. ఈ సంఘటన మనల్ని ఒకే దేశంపై ఆధారపడకుండా నిజమైన గ్లోబల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకునే దారిలో నడిపించింది. యూరోప్తో చేసుకున్న EFTA ఒప్పందం వల్ల అక్కడి సంపన్న దేశాల మార్కెట్ తలుపులు మన కోసం పూర్తిగా తెరుచుకున్నాయి. దాని ప్రభావం మనం ఇప్పుడే చూడొచ్చు. యూకేలో మన మందుల అమ్మకాలు 22%, జర్మనీలో 6% పెరిగాయి. కాబట్టి స్టోరీ చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు అమెరికా తన సొంత పాలసీలతో తానే చిక్కుల్లో పడి షట్డౌన్తో బాధపడుతుంటే మరోవైపు సెల్ఫ్ రిలయన్స్ కలిగిన భారతదేశం ఏ ఒక్క దేశంపైనా ఆధారపడదని ప్రపంచానికి చాటి చెప్పింది. మనం కొత్త మార్కెట్లను కనుక్కోవడమే కాకుండా మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాం. సో దీనిపై మీరేమనుకుంటున్నారు? మనల్ని గౌరవించే దేశాలకు మాత్రమే మన వస్తువులను అమ్మాలనే భారతదేశం తీసుకున్న ఈ యాక్షన్ సరైనదేనా? ఒక విషయం మాత్రం నిజం, తొందరలోనే అమెరికాకు వేరే దారి లేక మందుల కోసం మన దేశం ముందు తలవంచాల్సిందే. మనం ఆఫ్రికన్, యూరోపియన్ దేశాలకు మందులు అందించి సరైన పనే చేస్తున్నామా? దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. జై హింద్.